టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు టీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు మాట్లాడుతూ చెన్నారెడ్డిపల్లిలో రైతుల బాధలు చూసి పాపం కాకాని గోవర్ధన్ రెడ్డికి కన్నీళ్లు వచ్చాయంట. ఇదే గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు 2023లో అదే గ్రామస్తులు 10 ఆటోల్లో వెళ్లి ఆయనను కలిశారు. సోమశిలలో 42 టీఎంసీలు ఉన్నాయని, మొదటి పంటకు నీళ్లు ఇవ్వమని కోరితే ససేమిరా అన్నాడు. వ్యవసాయ శాఖ మంత్రిగా వెలగబెడుతూ సొంత మండలంలో క్రాప్ హాలిడే అంటూ పొలాలను బీడు పెట్టించాడు. ఇప్పుడు అధికారం పోగానే ఆ గ్రామానికి వెళ్లి డ్రామాలు ప్లే చేస్తుండడం సిగ్గుచేటు. చెన్నారెడ్డిపల్లిలో 3 వర్గాలుగా విడిపోయిన వైసీపీ నాయకులను సముదాయించడం చేతగాక మా నాయకుడు సోమిరెడ్డిపై 3 విమర్శలు 4 ఆరోపణలు చేసి వచ్చాడు. పదే అబద్ధాలు చెప్పుకుంటూ పోతే అందరూ నమ్మేస్తారనే భ్రమలో కాకాని ఉన్నాడు. ప్రజలు రైతులు అంత అమాయకులు కాదని ఆయన తెలుసుకోవాలి. నిన్న కాకాని పర్యటించిన చెన్నారెడ్డిపల్లి నావూరుపల్లి భోగసముద్రం గ్రామాలకు కాలువ సాగునీరు అందించిన భగీరథుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రజలందరికీ తెలుసు ఎవరిని ఎక్కిరానీరు. అక్కడ మొన్న ఇటీవల కాలంలో నీటి మడవ కాడే చేజర్ల వెంకటేశ్వర్లనే అనే ఒక ఎస్సీ క్యాండిడేట్ని నీటి మడవ కాడ దాడి చేశారు. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అక్కడికి వెళ్తే, మడవల దగ్గరికి ఎవరైనా వెళ్తే వారి మీద దాడి చేయటం, ఒక తడి కట్టుకున్నటువంటి 10-12 ఎకరాలు ఉన్న రైతే మళ్ళీ మడవ కట్టుకోవటం, కావాలనే ఎవరైనా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుంటే, వాళ్ళలో ఎస్సీ ఎస్టీ బీసీలుంటే వారికి నీరు రాకుండా అడ్డుకోవటం, రాత్రులు కాలువల దగ్గర కాపలా పనుకొని ఇలాంటి సన్నకారు చిన్న రైతులను ఇబ్బంది పెట్టడం ఆ ఊర్లో ఆనవాయితీగా ఉంది. అప్పటికీ మా నాయకులు అక్కడ చాలా వరకు కంట్రోల్ చేస్తూ కొంత పక్కన కూర్చున్నటువంటి 3 నాయకులకి 3 వర్గాలుగా ఆ గ్రామంలో పెత్తనం చేస్తున్నారు. వారిలో ఒకరికి పొసక్క వారిని సరిచేయటం నీకు చేతకాక ఆ నింద తెచ్చి మా నాయకుడు మా పార్టీ